టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. నాడు టీటీడీ సభ్యుడిగా పర్చేజింగ్ కమిటీలో పార్థసారథి సభ్యుడని భూమన చెప్పగా నాటి జేఈఓకి తెలియకుండా ఈగ కూడా వాలేది కాదన్నారు మంత్రి. ప్రతి నిర్ణయం అప్పటి సీఎం ఆయన బాబాయ్ తీసుకునేవారని కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శివ అందిస్తారు. వైసీపీ సర్కార్ అవలంబించిన విధానాల మూలంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ప్రస్తుతం మంత్రి పార్థసారథి వ్యక్తితో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ టీటీడీ లడ్డు వ్యవహారంలో ఏంటి సార్ ప్రభుత్వ ఆలోచన విధంగా ఉండబోతుంది? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం? హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నది వాస్తవం. మరి వాళ్ళు క్వాలిటీ చూడకోకుండా మరి తక్కువ రేటు కోసం ఏ విధంగా కొనదనేది చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పుకోకుండా చాలా చాలా పాపంగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తగు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, కొద్దిసేపు క్రితం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఏదైతే ఈ పర్చేజింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో మీరు అంటే అప్పుడు టీటీడీ బోర్డుగా మీరున్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో వాళ్ళు మీ ప్రభుత్వంలో ఉన్నారు, వారు కూడా బాధ్యులే కదా అనేది ఒక ప్రశ్న. వారు అని ఉండొచ్చేమో. పర్చేజ్ కమిటీ యొక్క బాధ్యతలు ఏమిటి, వీటన్నిటి మీద కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాం. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో అయినా సరే ఎంక్వైరీ చేయించి అలా ఎక్కడ ఈ మూలాలు ప్రారంభమైనాయి, ఎవరితో కలిసి ఎక్కడ ఏ విధంగా చేశారనే దాని మీద ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తప్పకోకుండా దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని కూడా భావిస్తున్నాను. సార్, మీరు టీటీడీ బోర్డు మెంబర్గా దాదాపుగా 2.5 ఏళ్ళు ఉన్నారు సార్. ఈ 2.5 ఏళ్ల సమయంలో ఎన్నిసార్లు మీరు సమావేశంలో పాల్గొన్నారు సార్? ఏ సమావేశంలో ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు మీరు పాల్గొన్న సమావేశాలు? నాకైతే గుర్తులేదు. కరోనా టైం కూడా ప్రతి నెలనో 2 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగేది. వాటికి మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. బట్ అవన్నీ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు బాబాయ్ గారు. సో ఆ స్థాయిలో ఏమైనా నిర్ణయాలు జరిగాయి తప్పితే కింద స్థాయిలో జరుగుతాయి అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ ప్రభుత్వంలో వ్యవహార శైలి ఏమిటి, లేకపోతే ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబడతాయి ప్రజలందరూ కూడా తెలిసిందే. కాబట్టి ఏదేమైనా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణల కంటే కూడా దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పుకోకుండా అసలు ఎవరు ఎప్పుడు ఎవరితో కలిసి ఈ అన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు నందిని నుంచి తీసేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా దీని మీద కూలంకుషంగా చర్చ జరగాల్సిందే, కూలంకుషంగా ఎంక్వైరీ కూడా జరగాల్సిందే. తప్పకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందే. సార్, మాజీ సీఎం బాబాయ్తో పాటు ధర్మారెడ్డి గారి పాత్ర అనుందా సార్? కొద్దిసేపు క్రితం మాజీ సీఎం జగన్ ప్రధానికి లేఖ కూడా రాశారు. మాజీ జేఈఓ గారు అత్యంత పవర్ఫుల్. ఆయన కనుసైగ లేనిదే అక్కడ ఈగ కూడా కదలటానికి అవకాశం ఉండదు. ఆయన అందరికీ తెలిసిందే. కాబట్టి దీని మీద ఊరిని ఆరోపణలు చేసుకునే కంటే కూడా మనం దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే, తగు చర్యలు తీసుకోవాల్సిందే. సో ఇది మొత్తం మీద ఏదైతే ఉన్నదానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కూడా మంత్రి పార్థసారథి కూడా ప్రభుత్వాన్ని కోరతానంటున్నారు. అలాగే ముఖ్యమంత్రిని కలిసి ఏదైతే పర్చేజింగ్ కమిటీలో ఉన్నదానికి సంబంధించి కూడా ఆ రోజు ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరతానని చెప్పి కూడా మంత్రి అన్నారు. ఓటు స్టూడియో.